అన్న నమస్కారం. నమస్కారం అన్న. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు మహేందర్. అన్న ఇది ఎక్కడ, ఏ ఊరు? ఇది విలేజ్ గుర్రపతండ, మరిపేట మండలం. నేను ఈ వెరైటీస్ ఇప్పుడు అన్న వినయ్ అన్న దగ్గర నుంచి తీసుకొచ్చిన. చూడండి ఈ చెట్టు ఒకటే చెట్టు ఇది. మీకు ఏ విధంగా కాసింది ఇది మీరు చెప్పండి. వీడియోలో కనిపిస్తుంది. దగ్గర కనుపులతోటి మంచిగా కాసింది. ఈ దిగుబడి 25 నుంచి 30 వస్తుంది దిగుబడి. అందరు రైతులు వేసుకోవచ్చు. నాకు వినయ్ అన్న ఇచ్చిండు. నేను నా పరిచయం లేకున్నా కూడా ఇది పెట్టు మహేంద్ర అని ఇచ్చిండు. ఇది పెట్టడం వల్ల అందరి తోటలు పోయినాయి. కొంచెం అందరు వదిలేసారు కూడా. ఇవాళ డేట్ ఎంత అన్న? 30 తారీఖు అన్న, జనవరి 30, 2026 డేట్ వచ్చేసి. అన్న ఇప్పుడు అన్నను నేను ఇంతకుముందు పరిచయం లేకున్నా కూడా అన్నకు నమ్మాను. అన్న నమ్మడం వల్ల అందరి తోటలు పోయినా కూడా వర్షాభావం వల్ల దెబ్బతిని కొంచెం ఆగిపోయిన తోట కూడా మళ్ళా క్లిక్ అయింది. అందరిది పోయినాయి. ఈ విత్తనం వెరైటీ వేసుకోవడం వల్ల నాకైతే మాత్రం సూపర్ ఉందన్న. అన్న ఈ వెరైటీ ఏ ఏ రోగాలను తట్టుకున్నది? నల్లి తట్టుకుంటుంది, కొంచెం విల్టు కూడా తట్టుకుని వచ్చింది. నాకు ఫస్ట్ లో విల్టు కూడా తట్టుకున్నది, బొబ్బ రోగం రాలే. మెయిన్ గా ముఖ్య కారణం నల్లి కూడా తట్టుకొని అందరు వదిలేసినా కూడా ఈ స్టేజ్కి ఉందంటే మీరే ఆలోచించాలన్న. అంతకంటే చెప్పొద్దు. రైతులు ఒకే తీరుగున్నది తోట, మొత్తం ఒకటే తీరు. ఎన్ని ఎకరాలన్న ఇది? ఎకరం వేసిన. ఈ పక్కన తోటలు కూడా ఇట్లా మొత్తం మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. అవునన్నా, మొత్తం మాడిపోయింది, అది వదిలేసిర్రు. ఇది ఎవరిది బాగలేదు, నాది ఒక్కరిదే ఏరియాలో. అయినా కూడా నల్లిని తట్టుకొని నిలబడ్డది. పర్లేదు, అందరు వేసుకోవాల్సిన, ఖచ్చితంగా వేసుకోవాలి. రైతులు అందరూ నా లెక్క మంచిగా సంతోషంగా ఉండాలని చెప్తున్నాను. ఇది ఒకటే చెట్టు బుట్ట ఆకారంలో చూపించండి, మంచిగా చూపించండి. ఈ ఒక్కటే చెట్టు కాదు, ఈ పక్క చెట్టు కూడా మొత్తం చూపించండి. చూడండి, సరే చుట్టుపక్కల మొత్తం అన్ని చెట్లు ఒకే తీరు ఉన్నాయా? మొత్తం ఏడ చూసినా ఒకటే తీరు ఉన్నాయన్న. ఏడ చూసినా ఒకటే తీరు ఉన్నది. మీరు ఏడ చూసినా ఇది ఒక్కటే ఉంటది కాదు. ఇగో పైన కొమ్మకు వచ్చిన ఈ కాయ, ఇగో ఈ కొమ్మకు వచ్చేసి ఇగో పైన కాయ. ఇది పైకి వచ్చిన స్టెప్ కాయ. అన్న మీకు ఇప్పుడు దీని క్రాప్ సెట్టింగ్ విధానం ఏ విధంగా ఉంది? ఎన్ని స్టెప్పులుగా కాసింది? అన్ని స్టెప్పులు. ఫస్ట్ సెకండ్ స్టెప్ కాసింది, పైన స్టెప్ 2 స్టెప్పులుగా కాసిందా, 3 స్టెప్పులుగా కాసిందా? ఇక ప్రెసెంట్లీ మన దగ్గర వచ్చింది 2 స్టెప్పులు కాసింది అన్న. 2 స్టెప్పులు కాసింది. ఇక మనకి ఈడి దాకా మళ్ళీ ఇంతకుముందు కాసిదాం కానీ కొంచెం వర్షభావం దెబ్బ తినడం వల్ల కొంచెం ఆగి మళ్ళీ 2వ స్టెప్కి వచ్చింది. లేకుంటే 3 స్టెప్పులు కూడా కాసు. కాకపోతే దెబ్బ తిన్న తోట అయినా కూడా క్లిక్ అయ్యి మళ్ళీ ఇంత ఏదైనా కాసిందంటే సంతోషం అన్న. అందరు రైతులు పెట్టుకోవచ్చు. మొబ్బాజు మన నర్సంపేట పోయే రూట్లో పక్కన షాప్ ఉంది, మన బాబాయ్ హోటల్ ఆపోజిట్. అక్కడ నుంచి తీసుకొచ్చినాం. ఇది ఇచ్చినందుకు ఒక 4గురిని తీసుకొచ్చినా కానీ వాళ్ళు వేరే తీసుకొచ్చినా. మేము మాత్రం ఇది ఎంచుకున్నాం. ఈ సీడ్ ఎంచుకున్న వల్ల నాకు సంతోషం ఉంది. పర్లేదు, ఇది అందరు వేసుకోవాలి, ఇది తప్పకుండా.